కానీ మేము తెలియజేసే వార్త ఏంటంటే, ఇదిగో సమస్తమును కలగజేసిన భగవంతుడు పరమేశ్వరుని గురించి చెప్పడానికి వచ్చాం. ఏంటి? వేద గ్రంథమైన బైబిల్ ఇలాగ తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి సమస్తం కూడా దేవుడు మానవాళికి ఇస్తే, ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే స్వార్థంతో బ్రతుకుతున్నాడు. తన పొరుగువాడు ఎదుగుతుంటే ఓర్చలేని వాడిగా ఉన్నాడు, మంచితనంగా లేనివాడుగా ఉన్నాడు. ఇదిగో సమాజంలో మంచితనం అనేది కరువైపోయింది, చెడుగా మారిపోయి సాటి మనిషిని ప్రేమించవలసిన తాను మోసం చేసి అన్యాయం చేస్తున్నాడు. అలా అన్యాయం చేస్తున్న ప్రజలందరినీ కూడా మార్చడానికి, మంచి మార్గంలో నడపడానికి 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక చక్కటి మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఎలా అన్నా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే మనం ఎలా ప్రేమించుకుంటాం? ఉదయం లేవగానే స్నానం చేస్తాం, మంచి పోరడు కొట్టుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, సమాజంలో చాలా మంచి పేరుని సంపాదించుకుంటాం. అలా బ్రతకాలి అంటే మనం ఎలా బ్రతుకుతున్నామో మనం కూడా మన సాటి మనిషి పట్ల అలా ప్రేమ చూపించాలి. కానీ ఆ ప్రేమ చూపించకుండా ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమను చూపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి మంచిని చూపించి మంచిని పాటించండి అని చెప్పాడు. అని చెప్పింది ఇదే. అందుకోసము ఈ రోజుల్లో మేధావులుగా పిలువబడుతున్న వారు ఎంతోమంది కూడా క్రీస్తు బోధనలకు ప్రభావితులై వారు పలికిన మాటలు ఎన్నో ఉన్నాయి. మనకు జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప వైపు కూడా చూపించా అన్నాడు. అంటే ఏమన్నాడు? ఇది ఎక్కడ రాయబడింది? యేసు ప్రభు తన మాటల్లో చెబుతూ ఈ మాట పలికాడు, నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు కూడా ఎడమ చెంపు త్రిప్పు అన్నాడు. అంటే యేసు ప్రభు చెప్పిన మంచి మాట మహాత్మా గాంధీ గారు పాటించారు. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు గురువులకు మంచి గురువు, టీచర్స్లకు ఆయన మంచి మాట అన్నాడు, నేను ఒక మంచి గురువును, అయితే నాకంటే ఒక మంచి గురువు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభుల వారు. ఆయన మంచి బోధను చెప్పాడు, ఒక మంచి మార్గాన్ని చెప్పాడు. స్వామి వివేకానంద అన్నాడు, నేను బ్రతికుంటే యేసు ప్రభు కాలంలో నేను బ్రతికుంటే నా గుండెలో ప్రవహించే రక్తం ద్వారా ఆయన పాదాలు కడిగేవా అని అన్నాడు. అంటే అంత గొప్ప మహనీయులు ఆయన గురించి మాట్లాడారంటే ఆయన ఎంత గొప్ప మాటలు పలికింటాడు, మంచి మార్గంలో నడిపించాడు ఆయనే యేసు ప్రభుల వారు. కాబట్టి ఆయన అంటూ ఒక చివరిగా మాట అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, స్వర్గం చేరాలంటే నేనే, నన్ను నా యొద్దకు వస్తేనే నీకు స్వర్గం దొరుకుతుంది అన్నాడు. కాబట్టి స్వర్గం పొందాలంటే, పరలోకం పోవాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించాలి. విసరించి చెప్పలేం. ఆయన గురించి తెలుసుకోవాలంటే ప్రతిరోజు టీవీలో వినబడుతుంది. తెలుసుకుని సత్యాన్ని గ్రహించి స్వర్గానికి వారసులుగా కావాలని ప్రేమతో ఈ మాట తెలియచేస్తూ మీరును మీ కుటుంబాలు దీవింపబడును గాక. మహాపరిశుద్ధుడు